కాలంగా తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువ. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ట్రైలర్, టీజర్ కట్స్ చూసిన తర్వాత ఈ సినిమా ఏదో భిన్నంగా ఉంది అని అందరిలోనూ కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కామన్ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఇండియన్ బోర్డర్ లో రష్యా టీం రహస్యంగా ప్రయోగాలు చేస్తున్న ఓ ప్రయోగశాల నుంచి జీటా అనే కోడ్ నేమ్ గల ఒక బాలుడు తప్పించుకుంటాడు. అతను గోవాలో ఉన్న ఫ్రాన్సిస్ అంటే సూర్యను వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అతని వెంట రష్యా ప్రయోగశాల టీం అంతా కూడా పడుతుంది. అయితే వచ్చిన కొద్దిసేపటికే వీరిద్దరిది ఈ జన్మ బంధం కాదని, ఎన్నో జన్మల సంబంధం అని అర్థమవుతుంది. సో గత జన్మలో కంగువ అంటే సూర్య మీద హత్యాయత్నం చేసిన ఒక తెగ నాయకుడి కుమారుడు పులోమా మళ్ళీ జీటాగా పుట్టిన విషయం అర్థమవుతుంది. అయితే అసలు కంగువ మీద పులోమా హత్యాయత్నం ఎందుకు చేశాడు? పంచదీవుల సమూహంలో కంగువ ఒక తెగకు నాయకుడైతే మిగతా 4 తెగల నాయకులెవరు? ఆ తెగలన్నీ రెండుగా విడిపోయి ఎందుకు యుద్ధానికి సిద్ధమయ్యాయి? కంగువ సహా పిల్లాడు మరో జన్మ ఎందుకు ఎత్తారు? ఒక జన్మలో వారిద్దరి మధ్య ఏం జరిగింది, ఇప్పుడు మరో జన్మలో ఏం జరిగింది? ఇలాంటి విషయాలను తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమాని కథగా చూసుకుంటే కొత్త కథ అని చెప్పలేం, కానీ ఎందుకంటే ఇప్పటికే మన తెలుగు సహా అనేక భాషల్లో పునర్జన్మల నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. ఒక రకంగా ఇది కూడా అలాంటి పునర్జన్మల నేపథ్యంలో ఉన్న కథే. అదే కాక బాహుబలి లాంటి సినిమా వచ్చిన తరువాత మిగతా భాషల దర్శకుల, నిర్మాతలు అలాంటి ఒక విజువల్ వండర్ను ముందుకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే సినిమా ప్రారంభం కావడంతోనే 70ల కాలం నాన్ని చూపిస్తూ ఆ తర్వాత ప్రస్తుత కాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెబుతూ ఓ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. అయితే కథ బాగానే ఉన్నా దానిని తెర మీదకు తీసుకొచ్చే విషయంలో శివ అనుభవం కనిపించలేదు. ఎందుకంటే పాయింట్ చాలా బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం చాలా తడబడ్డట్లు కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం పెద్ద ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేదు, కథ నడిచిపోతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అది కూడా కొన్ని సీక్వెల్స్ మాత్రమే బాగా పేలాయి. మిగతా సీక్వెన్స్ ని ఆడియన్స్ భరించాల్సిందే. సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ కథను చెప్పకుండానే దాచేశారు. కాకపోతే సెకండ్ పార్ట్ కోసం సస్పెన్స్ క్రియేట్ చేసి వదిలిన లీడ్ ఆకట్టుకునేలా ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే సూర్య 2 భిన్నమైన పాత్రల్లో నటించారు. అందులో భారత యుద్ధ వీరుడు అయిన కంగువ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. ఒక రకంగా ఆ పాత్రలో రెచ్చిపోయి నటించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్లో అయితే కళ్ళతోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ దాదాపు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అయితే ఫ్రాన్సిస్ అనే పాత్రలో మాత్రం సూర్య నటన ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అది కూడా దిశ పటాని విషయానికి వస్తే ఆమెను ఎందుకు తీసుకున్నారో, ఏం చెప్పి తీసుకున్నారో ఆమెకే తెలియాలి. యోగి బాబు, కోవై సర్ల సహా చాలా మంది నటులు ఉన్నా ఎవరినీ పెద్దగా గుర్తు పట్టుకునేలాగా వారి పాత్రలు అయితే లేవని చెప్పాలి. బాబీ డియోల్ పాత్ర భయంకరంగానే ఉన్నా ఆయన పాత్ర చేసిన డిజైన్, నటన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ముఖ్యంగా సినిమా టెక్నికల్ టీం మొత్తం మీద 100 మార్కులు ఈ కేటగిరీకి ఇవ్వచ్చు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవనే చెప్పాలి. ఎడిటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, కాకపోతే సినిమా మొత్తం తమిళ ప్లేయర్స్ ఎక్కువగా అయినట్లుగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.